ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. దానికన్నా ముందైతే నేను లాస్ట్ టైం పెట్టాను కదా వీడియో, మీకు నా వీడియోస్కి ఏదైతే ఎక్కువ కామెంట్స్ వస్తుందో అదే నా నెక్స్ట్ వీడియో అని. సో చాలామంది చాలా కామెంట్స్ చేశారు. దాంట్లో ఎక్కువ వచ్చిందైతే కిడ్స్ వేర్ అనమాట. కిడ్స్ వేర్లో మీకు ఏది కావాలో ఫస్ట్ అది కామెంట్ చేయండి. పట్టు లెహంగా కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సో మీకు కావాల్సింది చేయండి. దాంట్లో ఏదైతే ఎక్కువ కామెంట్ వస్తుందో అదైతే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దానికన్నా ముందైతే ఇక్కడ మనము థ్రెడ్ పైపింగ్ కోసం 3 పిన్ అనేది యూజ్ చేస్తాము. నార్మల్గా సింగిల్ ఫుట్స్ కూడా వస్తాయి. సో అలా కాకుండా నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బెటర్గా వర్క్ చేసింది. ఇది వచ్చేసి నాకు 120 కాస్ట్ పడింది బేగం బజార్లో. అండ్ నేను ఫస్ట్ యూజ్ చేసిన పిన్స్ అయితే ఇవన్నమాట. సైడ్ ఫుట్, వన్ సైడ్ ఫుట్. సో ఇది నాకు అంత యూజ్ అనిపించలేదు, అంత బెటర్ కూడా అనిపించలేదు. సరిగా ఫిట్ అవ్వలేదు ఫస్ట్ మిషన్స్కి అయితే. చిన్న మిషన్స్ కానీ, పెద్ద మిషన్స్ కానీ, నేను 2 మిషన్స్కి ట్రై చేశాను. సో ఇదైతే 3 పిన్ అనమాట. 3 in 1 ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతుంది ఇది. సో లెఫ్ట్ రైట్ పైపింగ్కి, ఇంకా మిడిల్ వచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్కి అనమాట. మనం నార్మల్ పిన్ అయితే తీసుకొని ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం పిన్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఫిట్ చేసుకోవాలి. టైట్గా ఫిట్ చేసుకొని ఇక్కడ సైడ్ స్క్రూ ఇచ్చారు కదా, ఆ స్క్రూని లూజ్ చేస్తే మనకి ఆ ఫుట్ అనేది జరుగుతుంది అనమాట. మీరు ఏ పొజిషన్లో కావాలనేది పెట్టుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు నేను చూస్తున్న విధంగా అటు ఇటు సరిపోవచ్చు. దాన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. సో టైట్గా ఫిట్ చేసుకొని ఏ పొజిషన్, మీరు లెఫ్ట్ సైడ్ వేస్తారా పైపింగ్, రైట్ సైడ్ వేస్తారా, మీకు చెయ్యి ఎలా అయితే వాలకం ఉంటుందో అలా అయితే ట్రై చేయండి ఇది. బట్ 200% ఇదైతే చాలా బెటర్ మీరు థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసినప్పుడు.